Good afternoon, one and all. In this session, we are going to learn the previous important questions of Teaching and Research Aptitude Paper 1 for UGC NET and as well as SET also. So, previous year ka manaki ichina data interpretation మీద కొన్ని questions and as well as number series మీద కొన్ని questions చూద్దాం. So, coming to first data interpretation. So, here there is a data, hospital related data మనకి ఇచ్చారు. So, which consists of A, B, C, D, 4 types of hospitals ఉన్నాయన్నారు. So, each hospital is having certain types of beds. So, A లో 100 beds, B లో 50 and C లో 100 and D లో 50 beds ఉన్నాయి. So, every hospital లో patients admit అవుతున్నారు corresponding diseases తో like viral, heart disease, kidney and liver. ఇలా మనకు ఒక డేటా ఇచ్చేస్తాడు. సో, ఈ డేటా మీద బేస్ చేసుకుని మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్. So, coming to first question, what is the ratio of total patients admitted to hospital A to hospital B? హాస్పిటల్ ఏలో హాస్పిటల్ బిలో మొత్తం ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు, వాళ్ళ రేషియో ఎంత అని అడిగాడు. సో టోటల్ మనకి ఇక్కడ ఉన్న 100 బెడ్స్లో ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యాడు అనే డేటా మనకి ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ 30 + 35 + 15 + 10. సిమిలర్లీ బి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళకుండానే ముందు మొత్తం యాడ్ చేసుకుని మనం లాస్ట్లో ఒక రాసేసుకోవాలన్నమాట యాక్చువల్గా. సో ఇలా మనం యాడ్ చేసుకుని రాసేసుకుంటే ప్రాబ్లమ్ చాలా తొందరగా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ టు హాస్పిటల్ ఏ వచ్చేసి 90, number of patients admitted for hospital B is 35. So in the question he was asked for a ratio kabatti 90/35, that is 18:7. This is the first question. Now coming to second question, what is the ratio of patients admitted for viral disease to kidney disease? Similarly ఇక్కడ మనకి డిసీజ్ రిలేటెడ్గా రేషియో అడిగాడు. సో మొత్తం హాస్పిటల్స్లో వైరల్ రిలేటెడ్గా ఎంతమంది అడ్మిట్ అయ్యారో యాడ్ చేసుకోవాలి, కిడ్నీ రిలేటెడ్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో యాడ్ చేసుకోవాలి. ఆ రెండింటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 90/40, that is 9:4 రేషియో. సో కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ పేషెంట్ అడ్మిటెడ్ ఇన్ ఆల్ హాస్పిటల్స్ ఫ్రమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్? సో టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్కి లివర్ డిసీజ్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్స్ మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ లివర్ డిసీజ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఆల్ హాస్పిటల్స్, దట్ ఈస్ లివర్ డిసీజ్ పేషెంట్స్ చూడండి 10 + 5 + 5 + 15, that is 35. The total number of patients admitted for all the related data, that is 90 + 35 + 85 + 40. So total number of patients means 30 + 35 + 15 + 10, 15 + 10 + 5 + 5, 35 + 30 + 15 + 5, 10 + 10 + 5 + 15. సో ఈ ఎడిషన్ అంతా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఇవన్నిటిని యాడ్ చేసుకుంటే వచ్చింది. సో హియర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న వాటన్నిటి మనం యాడ్ చేసుకుంటూ రావాలి. సో అన్నిటిని ఫస్ట్ మనం యాడ్ చేసుకుని పెట్టుకుంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంత అడ్మిటెడో తెలిసిపోతుంది. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ వచ్చేసి 250. సో రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఇస్ 35/250 × 100, దట్ ఈస్ 14%. కమింగ్ టు ఏజెస్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ సగున్ అండ్ సృష్టి ఈస్ 240. If twice the age of the Srishti is more than Sagun's age by 4 years, then what is the Srishti age? జనరల్గా యూజీసీ నెట్ అండ్ సెట్లో ఏజెస్ మీద పర్సంటేజెస్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనకి షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇద్దరి ఏజెస్ తెలియదు కాబట్టి ఇద్దరి ఏజెస్ని ఒక అన్నోన్ వేరియబుల్తో తీసుకుందాం. సో ద ఏజ్ ఆఫ్ ది సగున్ ఈజ్ ఎక్స్ అండ్ ఏజ్ ఆఫ్ సృష్టి ఈజ్ వై. సో అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లమ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఏజెస్ ఏమో 240 అన్నాడు కాబట్టి x × y = 240. ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సృష్టి ఏజ్ మనం y అనుకున్నాం కాబట్టి ట్వైస్ ద ఏజ్ అంటే 2y ఈజ్ మోర్ దాన్ అన్నాడు కాబట్టి మైనస్ దాన్ సగున్స్ ఏజ్ బై 4 years అన్నాడు కాబట్టి 2y - 4 = x. ఈక్వేషన్ రెండింటిని మనం సాల్వ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 2 types ఆఫ్ వాల్యూస్, -10 and 12. జనరల్గా ఏజ్ నెగిటివ్ ఉండదు కాబట్టి మనం 12 ఆన్సర్ రాయాలి. యాక్చువల్లీ మనకు ఆప్షన్స్లో 10 కూడా ఇచ్చేస్తాడు. సో నెగిటివ్ వాల్యూ ఏజ్ కింద ఉండదు, పాజిటివ్ మాత్రమే ఏజ్ అవుతుంది కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ 12. కమింగ్ టు నెంబర్ సిరీస్ క్వశ్చన్స్, జనరల్గా నెట్ అండ్ సెట్లో నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అన్ని చాలా లాజికల్గా ఉంటాయి అండ్ సింపుల్ ట్రిక్తో మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, 9, 11, 15, 23, 38, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్? సో +2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు, +2, +4, +8, +16 అంటే డబుల్ అవుతూ ఉందన్నమాట. సో +32, ఆన్సర్ ఈజ్ 71. కమింగ్ టు దిస్ చూడండి, 13, 10, 34, 19, 54, క్వశ్చన్ మార్క్. చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది. 13 సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేశారు, సెకండ్ డిజిట్ని స్క్వేర్ చేశారు. యాక్చువల్గా 13 అంటే సెకండ్ డిజిట్ వచ్చేసి 3ని స్క్వేర్ చేస్తే 9, 9 + 1 10, 34 4ని స్క్వేర్ చేస్తే 16, 16 + 3 19. సో 54 4ని స్క్వేర్ చేస్తే 16, 16 + 5 21 ఇస్ ద ఆన్సర్. కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ చూడండి, 82, 38, 73, 20, 51, 22, 10, క్వశ్చన్ మార్క్. ఇలాంటి క్వశ్చన్స్లో ఏ లాజిక్ ఉండదు. మన మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ డివిజన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఏం చేసినా అవ్వదు.
సో ఇక్కడ ఒక లాజిక్ చూడండి, 82 ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేశాడు డిజిట్స్ని. 8 - 2 6, 6ని స్క్వేర్ చేసి +2 యాడ్ చేశాడు. 73, 7 - 3 4, 4ని స్క్వేర్ చేస్తే 16, 16 + 4 20. 51, 5 - 1 4, 4ని స్క్వేర్ చేస్తే 16, 16 + 6 22. సో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో డిజిట్స్ని మైనస్ చేసి ప్లస్ ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే 2 4 6. సో నెక్స్ట్ 8 యాడ్ చేయాలి. డిజిట్స్ మనకి 10, 1 - 0 1. సో మనం 1ని స్క్వేర్ చేస్తాం. సో 1 వస్తుంది. 1 + 8 9 ఇస్ ద ఆన్సర్. సిమిలర్లీ ఈ క్వశ్చన్ కొంచెం చూడండి, 82 14 26 31 68, క్వశ్చన్ మార్క్. 82 డిజిట్స్ ఇన్ రివర్స్ చేశాడు అంటే 28/2 చేశారు 14. 26 రివర్స్ చేస్తే 62, 62/2 31. 68 డిజిట్స్ ఇన్ రివర్స్ చేస్తే 86, 86/2 = 43. సో మనం ఏం చేస్తామంటే 14 31, నెక్స్ట్ నెంబర్ వేస్తాం. బట్ యాక్చువల్గా మనకి అది ఆప్షన్స్లో అసలు ఉండదు. సో ఇలాంటి ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెట్లో ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్స్ ఇవి. ఏ లాజిక్ కనుక వర్క్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే డిజిట్స్ని రివర్స్ చేసన్నా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసి ఉండాలి, లేదంటే డిజిట్స్ని మైనస్ అన్నా చేసి ఉండాలి. నువ్వు ఐడెంటిఫై ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. 2 10 26 50, క్వశ్చన్ మార్క్. సో 1² + 1 2, 3² + 1 10, 5² + 1 26, 7² + 1 50. సో 9² + 1 82. లాస్ట్ ఇయర్ 2019 మన యూజీసీ నెట్ క్వశ్చన్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది. నౌ సిమిలర్లీ ది 2021 యూజీసీ నెట్ క్వశ్చన్. ఇఫ్ రెడ్ ఈస్ కోడెడ్ యాజ్ 6720, దెన్ హౌ గ్రీన్ ఈస్ కోడెడ్? రెడ్ మనం ఆల్ఫాబెటిక్ టేబుల్స్ కనుక తీసుకుంటే రెడ్కి సంబంధించిన డిజిట్స్ వచ్చేసి 18 5 and 4. సో 18 + 5, 18 + 2 20, 5 + 2 7, 4 + 2 6. సో 27 6. దాన్ని రివర్స్ చేశాడు 6 7 20. సో రివర్స్ ఆర్డర్ ఆఫ్ ది కోడ్ వాల్యూస్ ఏవైతే వచ్చిందో ఆ కోడ్ని మనకి ఇక్కడ డీకోడ్ చేశాడు. సో రెడ్ ఈస్ కోడెడ్ యాజ్ 6720 మీన్స్ లైక్ దట్. సో సిమిలర్లీ మనం గ్రీన్కి తీసుకోవాలి. గ్రీన్ దగ్గరికి వచ్చేసరికి 7 18 5 5 14. సో వాటికి అన్నిటికీ మనం +2 యాడ్ చేసుకుంటూ కనుక వెళితే 9 20 7 7 16. వీటిని మనం రివర్స్ చేస్తే 16 7 7 29 ఈస్ ద ఆన్సర్. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కోడింగ్ డీకోడింగ్లో 13+ టేబుల్ 26+ టేబుల్ వేసేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది నెట్ ఆర్ సెట్లో. నౌ ఇది చూడండి, 5 persons Amit, Anil, Ajay and Atul and Anand live in a 5-storied building on different floors. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు నేను మీకు యాక్చువల్గా ఇక్కడ హారిజాంటల్గా వేసాను, మీరు వర్టికల్గా వేసుకోవచ్చు. యాక్చువల్గా నెంబర్స్తో కూడా అవసరం ఉండదు. అమిత్ లీవ్స్ అబౌవ్ అజయ్ బట్ బిలో ఆనంద్. అతుల్ లీవ్స్ అబౌవ్ అజయ్ బట్ బిలో అమిత్. అనిల్ లీవ్స్ బిలో ఆనంద్ బట్ అబౌవ్ అతుల్. ఇన్ విచ్ ఫ్లోర్ దస్ అనిల్ లీవ్స్? జనరల్ ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అన్ని సేమ్ నేమ్స్గా వచ్చే నేమ్స్ మనకి ఇస్తాడు, అంటే సేమ్ ఆల్ఫాబెటిక్ నేమ్స్ ఇస్తాడు. మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో ఫస్ట్ చూడండి, వాడు ఇచ్చిన క్లూస్ ఏంటంటే అమిత్ లీవ్ అబౌవ్ అజయ్ అన్నాడు. సో మనకి 5 floor బిల్డింగ్లో అమిత్ లీవ్స్ అబౌవ్ అజయ్. సో అమిత్ అనేవాడు ఐదర్ 4th పొజిషన్ ఆర్ 3rd పొజిషన్, ఏ పొజిషన్లో ఏదైనా ఉండొచ్చు. అజయ్ అనేవాడు ఎక్కడైనా ఉండొచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ అజయ్ కింద ట్రీట్ చేసుకుని అజయ్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాడు అనుకొని అమిత్ని ఇక్కడ రాసుకున్నాను. యాక్చువల్లీ అమిత్ ఈ 4 పొజిషన్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎందుకు రాసామో చూద్దాం. అమిత్ లీవ్స్ అబౌవ్ అజయ్ బట్ బిలో ఆనంద్. సో ఆనంద్ కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి అమిత్ అనేవాడు ఖచ్చితంగా ఆనంద్ కన్నా కింద ఉండాలి. సో ఆనంద్ అనేవాడు 5th పొజిషన్లో రాసుకున్నాను. అతుల్ లీవ్ అబౌవ్ అజయ్. అతుల్ లీవ్ అబౌవ్ అజయ్. చూడండి, అతుల్ లీవ్ అబౌవ్ అజయ్ బట్ బిలో అమిత్. అమిత్ కన్నా తక్కువ. అనిల్ లీవ్స్ బిలో ఆనంద్. సో అనిల్ అనేవాడు ఆనంద్ కన్నా తక్కువే ఉండాలి. బట్ అబౌవ్ అతుల్. అతుల్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇలాంటి ప్రాబ్లంలో అమిత్ గురించి కానీ అనిల్ గురించి కానీ మనకి ఏ విధమైన క్లూ ఇవ్వలేదు. సో మనం 2 types ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి జనరల్గా. ఈ క్వశ్చన్ని గ్రేస్ క్వశ్చన్ కింద 2021 యూజీసీ నెట్లో. ఎందుకంటే ఒకవేళ అమిత్ పొజిషన్ కానీ అనిల్ పొజిషన్ కానీ కనుక అడిగితే అయితే 3 or 4 ఏదైనా అవ్వచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం వెర్టికల్గా అయినా వేసుకోవచ్చు, లేదా హారిజాంటల్గా వేసుకొని ఇలా మనం ఫ్లోర్స్ని డిజైన్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ. సో రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్, దట్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ రో అరేంజ్మెంట్ మీద కానీ ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది యూజీసీ నెట్లో. నౌ నెక్స్ట్ చూడండి, ఇది పర్సంటేజెస్ సంబంధించిన క్వశ్చన్. A dishonest dealer professes to sell his goods at cost price but uses a weight of 950 grams instead of kg or 960 it may be. Let me change it as 960. So instead of kg. So if for suppose 960 grams కనుక తీసుకుని ఉంటే కనుక how it will be done. Instead of a kg, how much profit does he get for each kg? అంటే యాక్చువల్గా కేజీ వాడుతున్నాను అని చెప్పి బట్ 960 grams వాడుతున్నాడు. డిస్హానెస్ట్ డీలర్ కానీ లేదా ఏదైనా మోసపూరిత వ్యాపారి అని చెప్పి మన క్వశ్చన్ కనుక వస్తే మనం స్ట్రైట్ అవే పర్సంటేజ్ యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. యాక్చువల్లీ ఎర్రర్ అంటే ఎంత వాడుతున్నాడు, ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎర్రర్ మనకి 960,
ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్, దట్ ఈస్ 1000 మైనస్ 960. సో 24% అంటే 24% ప్రతి కేజీకి వాడు గెయిన్ చేస్తున్నాడు అనమాట. సో డిస్హానెస్ట్ డీలర్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో లేదా సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి గ్యారంటీగా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో పర్సంటేజెస్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్, దట్ ఈస్ నార్మల్ క్వశ్చన్ నుంచి టఫ్ క్వశ్చన్ వరకు, అండ్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్, టైమ్ అండ్ వర్క్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ ఫైనల్ ఇస్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మాక్సిమం మనకి అర్థమెటిక్స్లో ఈ 8 టాపిక్స్ నుంచి మనం ఐదర్ నెట్ ఆర్ సెట్లో మాక్సిమం మనకి 20 మార్క్స్ దాకా వచ్చేస్తాయి. సో సింపుల్ క్వశ్చన్ నుంచి టఫ్ క్వశ్చన్ వరకు ప్రతి క్వశ్చన్కి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజెస్ అండ్ పార్ట్నర్షిప్స్లో వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ ఫార్ములా. సో ఆ ఫార్ములాస్ మొత్తం అండ్ యాజ్ వెల్ as ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.